మా సైడ్ ఎండలు మండిపోతున్నాయి, మునగదామంటే బాయిలు లేవు, చెరువులో పోదామంటే నీళ్ళు లేవు. అందుకే మన తోటలో స్విమ్మింగ్ పూల్ చేసుకుంటున్నాం. ఓపెన్ చేయి మన స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేయి. ఇదే మన స్విమ్మింగ్ పూల్. మీరు ఇవన్నీ చూసి ప్రమోషన్స్ అనుకుంటున్నారు, ఇవన్నీ మా సొంత డబ్బులతో కొన్నటివి. ఈ ప్యాకెట్ లో మనకు కరెంట్ లో పెడితే గాలి వచ్చే మిషన్ ఒకటి ఇచ్చారు. దీనికి ఒకవేళ ఏమన్నా బొక్కలు పడితే అతికించుకోవడానికి ఇదిగో ఈ స్టిక్కర్ కూడా ఇచ్చారు. స్విమ్మింగ్ పూల్ డైరెక్ట్ గా నేలకు తగిలితే ఏమన్నా ముళ్ళు గుచ్చుకొని బొక్కలు పడతాయని ముందుగా పట్ట అయితే వేసుకుంటున్నాం. ఇది ఎంత పొడుగు వస్తుందో చూద్దాం ఇప్పుడు. కరెక్ట్ గా పట్ట ఎంత పొడుగుందో అంత పొడుగు వచ్చేటట్టుందిరా. ఫ్లోయర్ ని కరెంట్ లో పెట్టాం, ఇప్పుడైతే దీనికి సెట్ చేసి గాలి కొడదాం. ఈ స్విమ్మింగ్ పూల్ కి 2 స్టెప్లు ఉన్నాయి. ఒక స్టెప్ అయితే గాలి పూర్తి అయిపోయింది, ఇంకొక స్టెప్ అయితే పెట్టుకుంటున్నాం. చాలా లోతు వచ్చింది కదా ఇప్పుడు. తోటలో కరెంట్ లేదు దీనికి గాలి కొట్టుకునేదానికి, అందుకని ఇంటికాడ నుంచే గాలి కొట్టుకొని పోతున్నాం. దించు. అబ్బా ఇప్పుడు రా స్విమ్మింగ్ పూలా. మన స్విమ్మింగ్ పూల్ లోకి నీళ్ళు వదిలేద్దాం. కొలాయి నిండేటప్పటికి లేట్ అయిపోతుంది, అందుకని బిందులతో కూడా మోసేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి సగం నీళ్ళు వచ్చినాయి లేదు, అప్పుడే పడుకొని దొల్లాడుతున్నాడు అట్టా ఇట్టా. ఇంక పిల్లకాయలు కూడా రెడీ అవుతున్నారు దిగడానికి. ఎంజాయ్ చేస్తున్నారు ఈ స్విమ్మింగ్ పూల్ లో పిల్లకాయలు అందరూ. ఏందిరా మీరు దొల్లాడటం స్వామి. అబ్బా ఎటోరా విజయ్, ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ గా ఉంది. నా స్విమ్మింగ్ పూల్ అదిరిపోయింది, మా పిల్లకాయలకైతే సూపర్ నచ్చింది. ఫ్రెండ్స్ ఈ స్విమ్మింగ్ పూల్ కాస్ట్ తెలియాలంటే స్క్రీన్ పైన బొమ్మ ఉంటుంది చూడండి. ఒకవేళ ఇన్స్టాలో చూస్తుంటే నా బయోలో లింక్ ఉంటుంది, చెక్ చేయండి.